ఎస్రాయవరం మండలంలోని అడ్డరోడ్డు వద్ద టీడీపీ జిల్లా మినీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సారథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు అధ్యక్షతన మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎగరవేశారు. మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు పప్పల చలపతిరావు జ్యోతి ప్రజ్వలన చేయగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన అమరవీరులకు మినీ మహానాడు సమావేశంలో 1 నిమిషం పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను చదివి వినిపించి ఆహుతుల కరతల ధ్వనుల మధ్య ఆమోదించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని సభ్యత్వాలు టీడీపీ సొంతమని అన్నారు. 44 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు సంక్షోభాలను తట్టుకొని నిలబడిన పార్టీగా అభివర్ణించారు. మన తాతయ్య బాబు గారికి అదేవిధంగా అత్యంత సౌమ్య యువ నాయకుడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాణి వినిపించడంలో మన తెలుగు యువత అధ్యక్షుడు చెంచలపు పద్దు గారికి జరిగింది. మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది. శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీగా చెప్తారని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర మన మీద అనేక కుట్రలు చేశారు. ఆనాడు అన్నగారిని మరి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులుంటే ప్రజలు కూడా తోడై మళ్ళీ తిరిగి అన్నగారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం. అలాగే ఈ రాష్ట్రాన్ని విడగొడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనితే ఆ రోజున తెలుగు ప్రజల అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా మరి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే ఉంది. ఇవాళ మరి 2014-19లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాష్ట్రాన్ని రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి అమరావతికి రాజధాని పనులు స్టార్ట్ చేశాం. పోలవరం పనులు స్టార్ట్ చేశాం. అన్ని ప్రాంతాలను కూడా సమూలంగా నిర్మాణం చేశాం. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కులాలని మతాలని ప్రాంతాలని చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టినా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని